గిల్లు. ఇది రాసింది మహాదేవి వర్మ అనమాట. సోన్ జూహీ మే ఆజ్ ఏక్ పీలీ కలీ లగీ హై. సోన్ జూహీ చెట్టులో ఒక యెల్లో ఫ్లవర్ అనేది పూసింది. ఉసే దేఖ్‌కర్ అనాయాస్ హీ ఉస్ ఛోటే జీవ్ కా స్మరణ్ హో ఆయా. దాన్ని చూడంగానే ఒక చిన్న ప్రాణి నాకు గుర్తొచ్చింది. జో ఇస్ లతా కీ సగన్ హరితిమా మే చిప్‌కర్ బైఠా థా. ఆ జీవి ఎప్పుడూ ఈ చెట్టు యొక్క పచ్చదనంలో దాక్కొని కూర్చొని ఉండేది. और फिर मेरे निकट पहुँचते ही నేను ఈ చెట్టు దగ్గరికి రాంగానే కంధे पर कूदकर मुझे चौंका देता था. అది గబక్కన నా భుజం మీద వచ్చి కూర్చునేసేసి, ఎగిరి కూర్చునేసేసి నన్ను చాలా సర్ప్రైజ్ చేసేసేది. తబ్ ముझे కలి की खोज रहती थी. అప్పుడు నేనొచ్చి ఈ చెట్టు దగ్గర పూలు వెతుక్కునేదాన్ని. పర్ आज उस లఘు ప్రాణికి కోజ్ హై. కానీ ఇప్పుడు నాకు ఆ ప్రాణి, ఆ చిన్న ప్రాణి కనిపిస్తుందేమో అని చెప్పేసేసి వచ్చి దానికోసం వెతుకుతున్నా. परंतु वह तो अब तक इस सोनजूही की जड़ में मिट्टी होकर मिल गया होगा. కానీ ప్రస్తుతం ఆ జీవి ఈ సోన్జూహి చెట్టు యొక్క మొదట్లో ఉండేటటువంటి మట్టిలో కలిసిపోయి ఉండి ఉండవచ్చు. అంటే అది చచ్చిపోయిందనమాట. कौन जाने स्वर्णिम कली के बहाने वही मुझे चौंकाने ऊपर आ गया हो. ఎవరికి తెలుసు అది స్వర్ణ పుష్పం రూపంలో మళ్ళీ నన్ను చూడటానికి, నన్ను సర్ప్రైజ్ చేయడానికి రావచ్చేమో కదా! అందుకోసం అని చెప్పేసి మహాదేవి వర్మ ఆ చెట్టు దగ్గరకొచ్చి వెతుక్కుంటోంది. अचानक एक दिन सवेरे कमरे से बाहर मैं आकर मैंने आकर देखा. ఒకరోజు నేను ఉన్నట్టుండి నా రూమ్‌లో నుంచి బయటికి వచ్చి చూశాననమాట. ఎక్కడ వరండాలో. అప్పుడు నేనేం చూశానంటే, 2 कौवे एक गमले में चारों ओर चो चारों ओर चोंचों से चूहा-चुआवल जैसा खेल खेल रहे हैं. 2 కాకులు పూలతోటి నాలుగు వైపులా తిరుగుతూ వాటి యొక్క ముక్కుతో తాకడం, తాకకుండా ఉండడం అనేటటువంటి ఆటలు ఆడుతూ ఉన్నాయన్నమాట. యహ్ కాక్ భుషుండి బి విచిత్ర పక్షి హై. ఈ కాకులు కూడా చాలా విచిత్రమైనటువంటి పక్షులు. కాక్ భుషుండి అంటే కాకులు అని అర్థం అనమాట. ఏక్ సాత్ సమాదరిత. ఒకసారి దాన్ని అందరూ సమంగా ఆదరిస్తారనమాట. చక్కగా ఆదరిస్తారు. దానిని యాక్సెప్ట్ చేస్తారు. అదే విధంగా అనాదరిత్ యాక్సెప్ట్ కూడా చెయ్యరు దాన్ని ఒక్కొక్కసారి. అతి సమ్మానిత్ ఎక్కువగా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. అతి అవమానిత్ ఇంకా ఎక్కువగా దానిని అట్ ద సేమ్ టైం దానిని బాగా అవమానించడం కూడా అవమానిస్తారు. हमारे बेचारे पुरखे నా గరుడ్‌కే రూప్ మే ఆ సక్తే హై. మన పూర్వీకులు ఉన్నారే చనిపోయిన వారు, వాళ్ళు గరుడ పక్షుల రూపంలో మన దగ్గరికి రారు. నా మయూర్‌కే ఇంకా మయూర పక్షుల రూపంలో మన దగ్గరికి రారు. అంటే పీకాక్స్ రూపంలో మన దగ్గరికి రారు. నా హంసకే హంసల రూపంలో కూడా మన దగ్గరకు రారు. ఉన్హే पितृपक्ष में हमसे कुछ पाने के लिए काक बनकर ही అవతీర్ణ హోనా పడతా హై. వాళ్ళు మన దగ్గరికి పితృపక్షాల టైంలో మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవడం కోసం, అంటే మనం పితృపక్షాలలో చనిపోయిన మన పూర్వీకులకు భోజనం పెడతాం కదా, అది తీసుకోవడం కోసం అవి కేవలం కాకి రూపాన్ని మన పెద్దవాళ్ళు కేవలం కాకి రూపాన్ని ధరించి మాత్రమే రావాల్సి ఉంటుంది. వారికి వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ కాకులుగానే రావాలి. इतना ही नहीं हमारे दूरस्थ प्रियजनों को भी अपने आने का मधुर संदेश इनके कर्कश స్వర్ మే హీ దేనా పడతా హై. అంతేకాకుండా మనకి చాలా దూరంగా ఉండేటటువంటి మన బంధువులు, మన ప్రియజనులు, ఫ్రెండ్స్ వీళ్ళెవరైనా మన ఇంటికి వస్తున్నారు అనుకో, ఆ సందేశం ఆ విషయం మనకి ఈ కాకుల రూపంలో అవి చేసేటటువంటి కర్కశమైనటువంటి స్వరాలు, చాలా కఠోరమైనటువంటి అరుపులు అరుస్తాయన్నమాట. మన ఇంటి దగ్గరకొచ్చి మనకు తెలుసు కదా ఆ విషయం. ఆ విధంగా అరిస్తే మనకప్పుడు తెలుస్తుంది. ఓహ్! మన ఇంటికి ఎవరో వస్తున్నారు మన బంధువులు అని చెప్పేసేసి మనకు తెలుస్తుంది. కాబట్టి కాకులు మన ఇంటికొచ్చేటటువంటి మనకిష్టమైన వాళ్ళు మన ఇంటికొచ్చేటటువంటి సందేశాన్ని కూడా తమ కర్కశమైన స్వరంతో తెలియజేస్తాయి. दूसरी ओर हम कौवा और काव काव करने को అవమానన के अर्थ में ही ప్రయుక్త करते हैं. ఈ కాకులు వాటి యొక్క అరుపులు ఇవన్నీ మనము అవమానన అంటే
అపమానకరమైనటువంటి, ఇష్టం లేనటువంటి ఆహ్, అర్థంతోనే మనం తీసుకుంటామనమాట. మేరే కాక్ పురాణ్ కే వివేచన్ మే అచానక్ బాధా ఆ పడి. ఇప్పుడు నేను చెప్పే ఈ కాకి పురాణాన్ని కాసేపు ఆపేస్తాను అని చెప్తున్నారనమాట महादेवी वर्मा। क्योंकि गमले और दीवार की संधि में छिपी एक छोटे से जीव पर మేరీ దృష్టి రుక్ గయి. నేను ఎందుకు ఆపేస్తున్నాను అంటే ఈ తొట్టి ఉంది కదా, పూల తొట్టి. ఆ పూల తొట్టి ఇంకా ఆ, దాని వెనకాల ఒక గోడ ఉంది. ఆ గోడకి మధ్యలో కొంచెం సందు అనేది ఉందన్నమాట, కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్లో ఒక చిన్న జీవి మీద నా దృష్టి పడింది. నికట్ జాకర్ దేఖా, దాని దగ్గరికి వెళ్ళి నేను చూసా. గిల్హరి కా ఛోటా సా బచ్చా హై, అది ఉడత పిల్ల అనమాట. జో సంభవత ఘోసలే సే గిర్ పడా హై, అది పాపం బై మిస్టేక్ దాని నెస్ట్లో నుంచి కింద పడిపోయినట్టుంది. ఆర్ అబ్ కౌవా జిస్మే సులభ్ ఆహార్ ఖోజ్ రహే హై, ఇంకా దాన్ని పట్టుకొని కాకులు ఆహారంగా తీసుకోవడానికి ఉన్నాయన్నమాట. ఇది ఈజీగా దొరికిన ఆహారం లాగా అవి ఫీల్ అయిపోతున్నాయన్నమాట కాకులు. కాక్ ద్వైకి చోచోంకే దో ఘావ్, ఆ రెండు కాకులు వాటి యొక్క ముక్కులతో ఆ ఉడత మీద రెండు గాయాలనేవి ఏర్పరిచాయన్నమాట. లఘు ప్రాణికెళ్ళి బహుత్ థే, ఇంకా ఆ చిన్న ప్రాణికి, ఆ చిన్న స్క్విరల్కి, స్క్విరల్ అంటే గిలహరి, గిలహరి అంటే ఉడత అనమాట. ఆ ఉడతకి ఆ రెండు దెబ్బలు చాలు ఇంకా చచ్చిపోవడానికి, చాలా పెద్ద దెబ్బలు అనమాట అవి దానికి. అతః వహ నిశ్చేష్ట సా గమ్లే సే చిప్టా పడా థా, అంతే అది నిశ్చేష్టంగా అంటే కదలిక, ఏ కదలిక లేకుండా అది ఆ పూలకుండీని పట్టుకొని పడి ఉందన్నమాట. सबने कहा कौवे की चोंच का घाव लगने के बाद यह बच नहीं सकता. అందరూ అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూసి ఏమన్నారంటే కాకి దానిని బాగా గాయపరిచింది, ఇంకా అది బతకడం చాలా కష్టము అని చెప్పేసేసి అన్నారు. అతః ఇసే ఐసే హీ రహనే దీజియే, కాబట్టి దాన్ని అలాగే వదిలేసేయమని కూడా చెప్పారు వాళ్ళు. పరంతు మన్ నహీ మానా, కానీ మహాదేవి వర్మ మనసు అస్సలు ఒప్పుకోలేదు. ఉసే హౌలే సే ఉఠాకర్ అప్నే కమరే మే లాయి, దాన్ని చాలా నెమ్మదిగా ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకువెళ్ళిందనమాట మహాదేవి వర్మ. ఫిర్ రూయి సే రక్త్ పోంచ్కర్ घावों पर पेंसिलिन का मरहम लगाया, తర్వాత కొంచెం దూదితో దాని రక్తాన్ని తుడిచేసేసి ఆ గాయాల మీద పెన్సిలిన్ అనేటటువంటి మందుని చక్కగా పెట్టిందనమాట. रूई की पतली बत्ती दूध से भिगोकर जैसे जैसे उसके नन्हे से मुंह में लगाई, ఆ దూది యొక్క చిన్న వత్తి లాగా చేసి ఆ వత్తిని తీసుకెళ్ళి పాలల్లో ముంచి, ఆ పాలు దూదికి అంటుకుంటాయి కదా, అది దూదికి దూది పీల్చుకుంటుంది కదా పాలని, ఆ విధంగా దూదిలో ఉండేటటువంటి పాలని దాని నోట్లోకి పెట్టిందనమాట. పర్ ముహ్ ఖుల్నా సకా, పాపం అయినా కానీ అది తన యొక్క చిన్ని నోరుని తెరవలేకపోయింది. और दूध की बूंदें दोनों ओर ढुलक गई, పాల యొక్క ఆ డ్రాప్స్ తన నోటి పక్క నుంచి కింద పడిపోయాయి అన్నమాట. कई घंटे के उपचार के उपरांत उसके मुंह में एक बूंद पानी टपकाया जा सका. చాలా గంటలు ప్రయత్నం చేసి చేసి చేయగా దాని నోట్లో ఒక్క డ్రాప్ వాటర్ అయితే పోయగలిగారనమాట మహాదేవి వర్మ. तीसरे दिन वह इतना अच्छा और आश्वस्त हो गया कि मेरी उंगली अपने दो नन्हे पंजों से पकड़कर नीले कांच के मोतियों जैसी आंखों से इधर उधर देखने लगा. మూడో రోజు అది ఎంత చక్కగా అయిపోయిందంటే, ఎంత ప్రశాంతంగా ఆశ్వస్త, ఏ చింత లేకుండా తయారైందంటే, మేరీ ఉంగిలి అప్నే దోనో నన్హే పంజంసే, నా యొక్క చెయ్యిని, నా యొక్క చేతి వేలిని అది తన రెండు పంజాలతో పట్టుకుంది.
నీలి కాంచ్ కే మోతియం చేసే ఆంఖోं से దాని కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. ముత్యాల్లాగా మెరిసిపోతున్నాయి. అది వాటితో ఆ కండ్లతో అది ఇటువైపు, అటువైపు చూస్తోందిట. 3-4 मास में उसके स्निग्ध रोए, जब्बेदार पूंछ और चंचल चमकीली आंखें सबको करने लगी विस्मित करने लगी. 4 3-4 నెలలు అయిన తర్వాత దాని శరీరం మీద దట్టమైనటువంటి రోమాలొచ్చేసాయన్నమాట. తర్వాత జబ్బేదార్ పూజ్ బాగా దట్టమైనటువంటి తోక గూడా తయారైంది. ఆర్ చెంచల్ చమ్కీలి ఆంఖే చాలా బాగా ఫ్లెక్సిబుల్‌గా తిరిగేస్తున్నాయి దాని కళ్ళు. చమ్కీలి ఆంఖే చాలా షార్ప్‌గా ఉన్నాయి. చాలా మెరిసిపోతున్నాయి దాని కళ్ళు. సబ్‌కో విస్మిత్ కర్నే లగి అందరిని అది ఆశ్చర్యచకితురాలని చేస్తోందనమాట ఆ గిల్హరి. దాన్ని చూడంగానే అందరూ సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. हमने उसकी జాతివాచక సంజ్ఞా కో వ్యక్తివాచక కా రూప్ దే దియా. ఇంకా అందరూ అది జాతి స్క్విరల్ అనేది జాతి కదా! ఉడతల జాతి. దానికి ఒక పేరు పెట్టారనమాట. వ్యక్తివాచక సంజ్ఞ దే दी गई. వ్యక్తివాచక అంటే దానికి ఒక పేరు పెట్టేశారనమాట. దాన్ని స్క్విరల్, ఉడత అనకుండా దానికి పేరు పెట్టేశారనమాట. और इस प्रकार हम उसे गिल्लू कहकर बुलाने लगे. అయితే దానికి పెట్టినటువంటి ఆ పేరేంటి? గిల్లు అనమాట. అందరూ దాన్ని గిల్లు గిల్లు అని పిలవసాగారు. मैंने फूल रखने की एक हल्की डलिया में रुई बिछाकर उसे तार से खिड़की पर लटका दिया. నేను పూలు పెట్టుకునేటటువంటి ఒక చిన్న బుట్ట అనమాట. చాలా లైట్‌గా ఉంటుంది ఆ బుట్ట. ఆ బుట్టలో కొంచెం దూదిని పరిచి దానికి ఒక దారం కట్టి కిటికీకి వేలాడ తీసేశాను అని చెప్తున్నారు మహాదేవి వర్మ. వహీ 2 వర్ష గిల్లు కా ఘర్ రహా. అదే 2 సంవత్సరాల దాకా గిల్లుకి ఇల్లులాగా ఉండింది. వహ్ స్వయం హిలాకర్ అప్నే ఘర్ మే జూల్తా. అందులో కూర్చొని గిల్లు దానిని ఊపేదనమాట. అది కాస్త ఉయ్యాలలాగా తయారు చేసేసుకునిందనమాట. ఆ ఇంటిని ఉయ్యాలలాగా తయారు చేసేసుకొని దానిలో ఊగుతూ ఉండేది. और अपनी कांच के मानकों सी आंखों से कमरे के भीतर और खिड़की से बाहर न जाने क्या देखता समझता रहता था. ఇంకా అది తన కాంచ్ కే మనకోం సి ఆంఖోं से గ్లాసుల్లాంటి తన కళ్ళతో కమరేకే భీతర్ ఆర్ కిటికీ సే బాహర్ రూమ్ లోపల ఇంకా కిటికీ బయట అది ఏం చూస్తుందో, ఏం అర్థం చేసుకుంటుందో ఏమిటో ఎప్పుడు అది బిజీగా ఆ విధంగా ఉంటుందన్నమాట. పరంతు ఉస్కి సమజ్దారీ और कार्यकलाप पर सबको आश्चर्य होता था. ఎవరైనా దాన్ని చూస్తే అది చేసే పనులకి అది అది చేసే పనులకి చాలా ఆశ్చర్యపోవాల్సి ఉంటుందన్నమాట. అందరూ ఆశ్చర్యపోతారనమాట దాన్ని చూసి అది చేసే పనులకి. जब मैं लिखने बैठती तब अपनी ओर मेरा ध्यान आकर्षित करने की उसे इतनी तीव्र इच्छा होती थी कि నేను ఎప్పుడైనా అంటే మహాదేవి వర్మ ఎప్పుడైనా రాసుకోవడం చేస్తూ ఉంటారు కదా! ఆవిడ ఒక రచయిత కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ కూర్చొని కాన్సంట్రేషన్‌గా రాసుకుంటూ ఉంటారనమాట. స్టూల్ మీద ఐ మీన్ టేబుల్ మీద. అప్పుడు ఈ గిల్లు ఆమె యొక్క కాన్సంట్రేషన్‌ను తన వైపుకు తీసుకోవాలని చెప్పేసేసి ఏం చేసేది అంత చాలా ఇష్టం అనమాట. ఆమె కాన్సంట్రేషన్ తన మీద ఉండాలని చెప్పేసేసి గిల్లు యొక్క కోరిక. అందుకోసం అదొక మంచి ప్లాన్ ఆలోచించేసిందనమాట. ఏం చేసేది అంటే అది వహ్ మేరే पैर तक आकर सर से पर्दे पर चढ़ जाता. అది మహాదేవి వర్మ కాలి దాకా వచ్చేసేసి మళ్ళీ వెంటనే గిర్రని తిరిగేసేసి గబగబా ఒక కర్టన్ మీదకి ఎక్కేసేది. और फिर उसी तेजी से उतरता. కర్టన్ మీదకి ఎక్కిన తర్వాత అది మళ్ళీ అదే స్పీడ్‌తో కర్టన్ నుంచి కింద దిగేసేది. उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. ఇలా పరిగెట్టడం అది ఎప్పటిదాకా చేసేదంటే మహాదేవి వర్మ కాన్సంట్రేషన్ వర్క్ మీద నుంచి పోయి
దాని మీద పడేంత వరకు అది ఇలాగే పరిగెడుతూ ఉండేదన్నమాట. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती थी कि उसके अगले अगले दो पंजों और सिर के अतिरिक्त सारा लघुगात लिफाफे के भीतर बंद रहता. మహాదేవి వర్మ గిల్లుని పట్టేసుకునేసేసి ఒక పొడవాటి లిఫాఫా అంటే ఎన్వలప్లో దాన్ని పెట్టేసేదన్నమాట. ఎలా పెట్టేసేవాళ్ళంటే దాని తలకాయ, దాని 2 పంజాలు మాత్రమే బయటికి కనిపించేటట్టు పెట్టేది. మిగతా బాడీ అంతా ఆ లిఫాఫాలోనే ఉండిపోయేదన్నమాట. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार के सहारे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा कार्यकलाप देखा करता. ఈ విధంగా దాన్ని లిఫాఫాలో పెట్టేస్తే అది కొన్ని గంటల వరకు అలాగే ఉండిపోయేదన్నమాట. ఆ టేబుల్ మీద అలాగే ఆమె చేసుకుంటూ ఉండేది. ఇది టేబుల్ మీద అలాగే ఆ లిఫాఫాలో గంటలు గంటలు అలాగే ఉండిపోయేది. దీవార్కే సహారే ఖడా రెహకర్, ఒక గోడ ఉంటుంది దానికి టేబుల్కి ఆనుకొని ఆ గోడను పట్టుకొని నిల్చొని ఉండేదన్నమాట. వహ అప్నీ చమ్కీలీ ఆంఖోं से మేరా కార్యకలాప్ देखा करता, దాని యొక్క అద్భుతమైన కళ్ళతో చూస్తూ ఉండేది మహాదేవి వర్మ వర్క్ని. भूख लगने पर चिक चिक करके मानो वह मुझे सूचना देता. ఆకలేసినప్పుడు అది చిక్ చిక్ అనేటటువంటి సౌండ్ చేస్తూ నాకు ఒక సైన్ అనేది చేస్తుంది అనమాట. और काजू या बिस्कुट मिल जाने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे कुतरता. ఆకలేసినప్పుడు అది చిక్ చిక్ అని సౌండ్ చేసి ఒకలాంటి సైన్ ఇచ్చేదన్నమాట మహాదేవి వర్మకి. ఆర్ కాజు యా బిస్కెట్ మిల్ జానే పర్, అప్పుడు కాజు బిస్కెట్ ఏదో పెట్టేవాళ్ళు అనమాట. అది తీసుకునేసేసి ఉసి స్థితి మే లిఫాఫే సే బాహర్ వాలే పంజోం సే, అదే లిఫాఫాలో కూర్చొని అది బయట 2 పంజాలు ఉన్నాయి కదా దానికి, వాటిలతో అది పట్టుకునేసేసి చక్కగా కొరుకు తినేదనమాట. కుతతా, దాన్ని కొరుక్కొని తినేదనమాట ఆ కాజుని బిస్కుట్ని. ఫిర్ గిల్లు కే జీవన్ కా ప్రథమ్ వసంత ఆయా, ఇంకా గిల్లు యొక్క జీవితంలో ప్రథమంగా వసంతం వచ్చింది. అంటే అది మంచి యంగ్ ఏజ్కి వచ్చేసింది అనమాట. నీమ్ చమేలి కి గంధ మేరే కమరే మే హోలే హోలే ఆనే లగి. ఈ నిమ్మకాయ నీమ్ అంటే వేప, మరి చమేలి చెట్టు అనమాట, ఫ్లవర్స్, వాటి యొక్క సువాసన ఈ మహాదేవి వర్మ ఉండేటటువంటి రూమ్లోకి చాలా చిన్నగా వచ్చేది వాసన. ఆ స్మెల్ అనేది ఆ రూమ్లో వచ్చేసేది అనమాట. బాహర్ కి గిలహరియా खिड़की की जाली के पास आकर चिक चिक करके न जाने क्या कहने लगी. బయట నుంచి కొన్ని ఉడతలు కిటికీకి జాలీకి పాస్ ఆకర్, కిటికీ అక్కడే కదా గిల్లు ఉండేది, ఆ కిటికీ దగ్గరికి వచ్చేసేసి జాలీకే పాస్ ఆకర్ చిక్ చిక్ కర్కే, చిక్ చిక్ అని సౌండ్ చేసేవన్నమాట. జానే క్యా కహనే లగే, అవి ఏం చెప్పాయో వాటికి గిల్లుకి ఏం చెప్పావో తెలియదు. అవి వచ్చి అలాగా చిక్ చిక్ అని సౌండ్ చేసేవన్నమాట. गिल्लू को जाली के पास बैठकर अपनेपन से बाहर झांकते देखकर मुझे लगा कि इसे मुक्त करना आवश्यक है. గిల్లు జాలీకే పాస్ బెట్కర్, గిల్లు వచ్చేసేసి ఆ జాలి దగ్గరకి కూర్చునేవాడు. నెట్ జాలి అంటే కిటికీకి వేసేటటువంటి నెట్ అనమాట. దోమలు అవన్నీ రాకుండా లోపలికి మనం నెట్ వేసుకుంటాం కదా, ఆ కిటికీకి వేసినటువంటి ఆ నెట్ దగ్గరికి వచ్చి కూర్చొని అప్నేపన్ సే బాహర్ జాగ్తే దేఖ్కర్, అది ఎవరో తన వాళ్ళందరూ బయట ఉన్నారు అని చెప్పేసేసి వాళ్ళని చూడాలి, వాళ్ళని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్తో అది బయటికి చూస్తూ ఉండేదన్నమాట గిల్లు. ముझे लगा कि इसे मुक्त करना आवश्यक है. అప్పుడు మహాదేవి వర్మకి ఏమనిపించిందంటే, ఓకే ఇది వాళ్ళని మిస్ అవుతుంది కాబట్టి దీనిని మనం తొందరగా వదిలేసేయాలి, వాళ్ళ దగ్గరికి పంపించేసేయాలి అని చెప్పేసేసి మహాదేవి వర్మ అనుకున్నారనమాట. मैंने कीले निकाल कर जाली का एक कोना खोल दिया. అక్కడ ఒక స్క్రూని విప్పేసేసి ఆ నెట్ని
కొంచెం లూజ్ చేసి ఒక కార్నర్‌లో దానిని ఆ నెట్‌ని ఓపెన్ చేశాను అని మహాదేవి వర్మ చెప్పారనమాట. और इस मार्ग से गिल्लू ने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली. ఆ చిన్న గ్యాప్‌లో ఆ గిల్లు బయటికెళ్ళిపోయేసేసి నిజంగా అదేదో ఫ్రీగా అయిపోయినట్టు అది చాలా హ్యాపీగా, ఫ్రీగా హ్మ్. అదే ఊపిరి పీల్చుకుందనమాట. इतने घंटे जीव को घर में पले इतने छोटे जीव को घर में पले कुत्ते बिल्लियों से बचाना भी एक समस्या ही थी. ఇన్ని గంటల వరకు ఒక చిన్న ప్రాణిని ఇంట్లో ఉండేటటువంటి వేరే పెట్స్ నుంచి కాపాడుతా ఉండడం చాలా చాలా కష్టమైన పని. అంటే ఈ గిల్లు మాత్రమే కాకుండా మహాదేవి వర్మ దగ్గర ఇంకా చాలా చాలా పెట్స్ ఉన్నాయన్నమాట. అవి కుక్కలు, పిల్లులు ఇవి ఊరుకోవు కదా! అది ఉడతని బాగా తరుముతాయి, చంపేస్తాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది చాలా కష్టమయ్యేది మహాదేవి వర్మకి వాటన్నిటి నుంచి గిల్లుని కాపాడడం అనేది. आवश्यक कागज पत्रों के कारण मेरे बाहर जाने पर कमरा बंद ही रहता है. అవసరమైనటువంటి కాగితాలు, ముఖ్యమైనటువంటి కాగితాలు, పత్రాలు ఉండడం చేత మహాదేవి వర్మ బయటికి వెళ్ళేటప్పుడు ఆమె తన యొక్క గదిని మూసివేసేసేదనమాట. తన గదిని ఎప్పుడు మూసివేసేసి ఉంచేదనమాట. ఆమె బయటికెళ్ళేప్పుడు మూసివేసేసేది. मेरी कॉलेज से लौटने पर जैसे ही कमरा खोला गया और मैंने भीतर पैर रखा. నేను కాలేజ్ నుంచి ఆమె కాలేజ్‌లో వర్క్ చేస్తారనమాట. లెక్చరర్, ప్రొఫెసర్‌గా. ఆమె కాలేజ్ నుంచి ఇంటికి రాంగానే తన గది తలుపులు తెరుస్తుంది కదా! అది తెరిసి లోపల కాలు పెట్టంగానే वैसे ही गिल्लू अपने जाली के द्वार से भीतर आकर मेरे पैर से सिर और सिर से पैर तक दौड़ लगाने लगा. ఆ కాలు లోపల పెట్టంగానే గిల్లు ఆ జాలి ఆ నెట్ లోపల నుంచి కిటికీకి ఉండేటటువంటి ఆ నెట్ నుంచి లోపలికి వచ్చేసేసి రూమ్ లోపలికి వచ్చేసేసి మహాదేవి వర్మ కాలు దగ్గర నుంచి నెత్తి దాకా, మళ్ళీ నెత్తి దగ్గర నుంచి కాలు దాకా ధర ధర ఆమె మీద పరిగెట్టేసేదనమాట. తబ్సే యహ నిత్య కా క్రమ్ హో గయా. ఇది అంత ఎప్పుడు జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆమె ఎప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి తన రూమ్‌లోకి రాంగానే ఇది ఇలాగే ఆవిడ మీద పరిగెట్టేసేదనమాట. मेरे कमरे से बाहर जाने पर गिल्लू भी खिड़की की खुली जाली की राह बाहर चला जाता. మహాదేవి వర్మ బయటికి వెళ్ళంగానే గిల్లు కూడా కిటికీ నుంచి బయటికి ఖులీ జాలీకి రాహ్ బాహర్ చలా జాతా. కిటికీకి ఉండేటటువంటి ఆ జాలి ఓపెన్ చేసి ఉంది కదా, ఆ దారి గుండా అది కూడా బయటికి వెళ్ళిపోయేదన్నమాట. और दिन भर गिलहरियों के झुंड का नेता बना हर डाल पर उछलता कूदता रहता. ఇంకా అది బయటికి వెళ్ళిపోయి ఆ ఉడతల గుంపుకి నాయకత్వం వహిస్తూ ప్రతి చెట్టు యొక్క కొమ్మ మీద ఎగురుతూ దుంకుతూ ఉండేదన్నమాట. ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता. కరెక్ట్‌గా 4 అయ్యేసరికి మళ్ళీ అది కిటికీలోంచి లోపలికి వచ్చేసేసి తన నెస్ట్‌లో కూర్చొని ఉయ్యాలూగుతూ ఉండేదన్నమాట. मुझे चौंकाने की इच्छा उसमें न जाने कब और कैसे उत्पन्न हो गई थी. నన్ను సర్ప్రైజ్ చేయాలనేటటువంటి కోరిక దానికి ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ కభీ ఫుల్దాన్ కే ఫూలోं में छुप जाता. అది నన్ను సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళి పూలు పెట్టేటటువంటి చిన్న బుట్ట ఉంటుంది కదా, ఆ పూల మధ్యలో వెళ్ళి దాక్కునేసేది. కభీ పర్దే కి చున్నట్ మే ఆర్ కభీ సోన్ జూహీ కి పత్తియోं में. అది అక్కడే కాకుండా ఇంకా పరదా అంటే కర్టన్స్ యొక్క ఉంటాయి కదా మడతల్లో వెళ్ళి దాక్కునేది, అక్కడికి వెళ్ళి దాక్కునేది. మళ్ళీ సోన్ జూహీకి పత్తి ఓమి, సోన్ జూహీ చెట్టు యొక్క ఆకుల్లో కూడా అది దాక్కునేసేసి నన్ను సర్ప్రైజ్ చేయాలని చూసేదనమాట. అది దానికి ఎప్పటి నుంచి నన్ను సర్ప్రైజ్ చేయాలన్న కోరికో అర్థం కావట్లేదని మహాదేవి వర్మ చెప్తున్నారనమాట. మేరే పాస్ బహుత్ సే పశు పక్షి హై. మహాదేవి వర్మ దగ్గర చాలా పక్షులు ఉన్నాయన్నమాట, చాలా పెట్స్ ఉన్నాయన్నమాట, బర్డ్స్, యానిమల్స్. और उसका मुझसे लगाव भी कम नहीं.
వాటన్నిటికీ కూడా మహాదేవి వర్మ అంటే చాలా ఇష్టం. పరంతు ఇన్‌మే से किसी को भी मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है, ऐसा मुझे स्मरण नहीं आया. వాటికి వేటికి గూడా తన దగ్గర ఉండేటటువంటి ఏ పెట్‌కి గూడా మహాదేవి వర్మ తినే ప్లేట్‌లో ఉండే ఫుడ్‌ని తినాలి అంత ధైర్యం ఏ యానిమల్ చేయలేదు. యాసా ముझे స్మరణ నహీ ఆతా. అలాగని ఏ యానిమల్ కూడా వచ్చి దా ఆమె ఫుడ్‌ని తిన్నట్టు ఆమెకు గుర్తు గూడా లేదు. మహాదేవి వర్మ ఎప్పుడు ఏ యానిమల్ తను తినే ఫుడ్ తన దగ్గర నుంచి తీసుకొని తిన్నట్టు ఆవిడకి గుర్తు కూడా లేదనమాట మహాదేవి వర్మ. గిల్లు ఇన్మే అపవాద్ థా. కానీ గిల్లు చాలా స్పెషల్. ఇది డిఫరెంట్. మే జైసే హీ ఖానే కే కమరే మే పహుంచ్‌తీ. నేను తినటం కోసం అనేసి డైనింగ్ రూమ్‌లో వస్తాను అని చెప్తున్నారు మహాదేవి వర్మ. మహాదేవి వర్మ తినటానికి డైనింగ్ రూమ్‌లో వస్తే वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज पर पहुंचता. అది కూడా గబగబా కిటికీని నుంచి కిటికీని వదిలేసేసి వచ్చేస్తుంది. కిటికీ దగ్గర నుంచి బయటకు వచ్చేసేసి ఆంగన్కి దీవార్ ఇంకా బయట బయట ప్లేస్ వరండా. ఆంగన్ అంటే వాకిలి మీద వాకిల్లో ఉండేటటువంటి గోడని దాటేసుకునేసేసి వరండాని కూడా దాటేసేసుకొని లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఆర్ మేరీ థాలీ మే బైఠ్ జానా చాహతా థా. వచ్చేసేసి ఆవిడ పెట్టుకున్నటువంటి ప్లేట్లో కూర్చోవడం చేస్తుంది అనమాట. అది వచ్చి ప్లేట్లో కూర్చునేస్తుంది. డైరెక్ట్గా ప్లేట్లో కూర్చుంటుంది అది. బड़ी कठिनाई से मैंने उसे थाली के पास बैठना सिखाया. మహాదేవి వర్మ చాలా కష్టపడి దాన్ని ప్లేట్ పక్కన కూర్చోవడం నేర్పించారనమాట. ఆవిడ ప్లేట్ పక్కన కూర్చోవడం గిల్లుకి నేర్పించారనమాట. जहाँ बैठकर वह मेरी थाली में से एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता. అది చాలా నీట్గా మహాదేవి వర్మ గారి ప్లేట్లో నుంచి ఒక్కొక్క రైస్ గింజ తీసుకొనేసేసి తినడానికి రైస్ పెట్టుకుంటారు కదా ప్లేట్లో, అందులో నుంచి రైస్ తీసుకొని చక్కగా నీట్గా అది కూడా ఆవిడతో పాటు తినేదనమాట. కాజు ఉస్కా ప్రియ ఖాద్య థా. కాజు యాక్చువల్లీ దానికి చాలా ఫేవరెట్ ఫుడ్. ఆర్ కై దీన్ కాజు నా మిల్నే పర్. కానీ చాలా రోజులు దానికి కాజు ఎవరు పెట్టలేదనుకోండి, వహ అన్య ఖానే కి చీజే యాతో లేనా బంద్ కర్ దేతా. అది వేరే తిండి పదార్థాలను తీసుకోవడం ఆపిస్తుంది. అది తీసుకోదు వేరే తిండి పదార్థాలను, అసలు అది ముట్టదప్పుడు. యా జూలేసే నీచే ఫేంక్ దేతా తా. ఒకవేళ ఉయ్యాల్లో పెడితే దాన్ని తీసి ఇసిరి బయట వేసేస్తుంది అనమాట. అంత ఇష్టం కాజు అంటే దానికి. उसी बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. ఇలా జరుగుతున్న టైంలో మహాదేవి వర్మకి ఒక మోటార్ దుర్ఘటన జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల ఆమె కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. उस दिन जब मेरे कमरे का दरवाज़ा खोला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेज़ी से अपने घोंसले में जा बैठता. ఆ టైంలో ఎవరైనా నా రూమ్లోకి అంటే మహాదేవి గారి రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ గిల్లు చాలా ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకు వచ్చేసేదనమాట. ఏమని మహాదేవి వర్మ వచ్చారేమో అనుకునేసేసి వాళ్ళ దగ్గరకు వచ్చి చూసుకొని అది మహాదేవి వర్మ కాదు అని తెలుసుకున్నాక అది మళ్ళీ వెళ్ళి దాని నెస్ట్లో కూర్చునేది అనమాట వెళ్ళి ఫాస్ట్గా. జబ్ ఉసి కాజు దే ఆతే సబ్ ఉసి కాజు దే ఆతే. అందరూ దానికి ఆ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు దానికి కాజు ఇచ్చి వచ్చేవాళ్ళు అనమాట. परंतु अस्पताल से लौटकर जब मैंने उसे झूले की सफाई की तो హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మహాదేవి వర్మ ఆ ఉయ్యాలను శుభ్రం చేయాలని చూశారనమాట. సరే దాని ఉయ్యాల దగ్గరికి వెళ్ళి శుభ్రం చేస్తుంటే ఉస్మే కాజు భరే మిలే. ఆ ఉయ్యాల నిండా కాజులు కనిపించాయన్నమాట. అందరూ వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు దానికి. ఆ కాజులన్నీ ఆ ఉయ్యాల్లో అలా నిండిపోయి ఉన్నాయి. జిన్సే గ్యాత్ హోతా థా. అవి చూసేసరికి మహాదేవి వర్మ గారికి అర్థమైందనమాట. ఉన్ దినో అప్నా ప్రియ ఖాద్య కితనా కమ్ ఖాతా రహా. ఆమె హాస్పిటల్లో ఉన్న రోజుల్లో ఇది ఎంత తక్కువగా కాజులు తిన్నదో అని చెప్పేసి, అంటే దాని మనసు పాడైపోయింది.
అది కాజులు కూడా తినలేకపోయిందనమాట. దానికి ఇష్టమైన కాజులు కూడా తినలేనంత బాధపడిందనమాట అది ఆమె గురించి. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले हौले सहलाता रहता था कि उसका घटना एक परिचारिका के घटने के समान लगता। మేరీ అస్వస్థతామి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా కూడా ఇంట్లో కూడా రెస్ట్ తీసుకుంటారు కదా. సో మహాదేవి వర్మ గారు రెస్ట్ తీసుకుంటున్న టైంలో అది తకియే పర్ సిర్ హానే బైట్కర్ ఆ పిల్లో దగ్గరికి గిల్లు కూడా వచ్చేసేసి తల దగ్గర కూర్చునేదనమాట. అప్పుడు నన్నే నన్నే పంజోన్సే దాని బుజ్జి బుజ్జి చిన్ని చిన్ని పంజాతో మేరీ సిర్ और బాలోं को ఇతనే హౌలే హౌలే తన యొక్క బుజ్జి బుజ్జి చేతులతో అదే పంజాలతో ఆమె తల మీద ఉండేటటువంటి వెంట్రుకలను ఎంత చక్కగా నెమ్మదిగా సహలాతా రహతాతా దువ్వేదంటే ఉస్కా హట్న అది వెళ్ళిపోతే అక్కడి నుంచి అలా దువ్వకుండా వదిలేసేసి వెళ్ళిపోతే అది అక్కడి నుంచి ఆ దిండు దగ్గర నుంచి తల దగ్గర నుంచి వెళ్ళిపోతే ఏక్ పరిచారికాకి హట్టనీకి సమాన్ లగుతా ఒక సేవకురాలు ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయినంత ఫీలింగ్ మహాదేవి వర్మకి కలిగేదన్నమాట. అంత ప్రేమగా అంత చక్కగా ఈ గిల్లు చూసుకునేదన్నమాట మహాదేవి వర్మని. गर्मियों में जब दोपहर में काम करती रहती ఎండాకాలంలో మధ్యాహ్నం పూట మహాదేవి వర్మ గారు పనిచేసుకుంటూ తన రూమ్లో ఉండేవారనమాట. అప్పుడు గిల్లు నా బాహర్ జాతా నా అప్నే జూలే మే బైఠతా గిల్లు బయటికి వెళ్ళేది కాదు, వెళ్ళి తన యొక్క ఉయ్యాల్లో కూడా కూర్చునేది కాదు. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वथा नया उपाय खोज निकाला. అది మహాదేవి వర్మ దగ్గర ఉండాలనుకుంటుంది. అయితే ఆ ప్లేస్ చాలా వేడిగా ఉండడం చేత దానివల్ల అది తట్టుకోలేదు కదా ఆ వేడిని. దానికోసం ఒక మంచి ప్లాన్ కూడా అది వేసుకుందనమాట. ఏంటి, వహ మేరే పాస్ రఖీ సురాహీ పర్ లేట్ జాతా మహాదేవి వర్మ దగ్గర ఒక కూజా ఉంది. ఆ కూజా మీద వెళ్ళి అది పడుకునేదనమాట. ఆర్ ఇస్ ప్రకార్ సమీప్ బి రెహతా ఈ విధంగా అది మహాదేవి వర్మకి దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కూజాలో వాటర్ ఆవిడ తాగుతారు పని చేసుకుంటూ. ఎండాకాలం మధ్యాహ్నం ఎండా కాదా, అప్పుడు వాటర్ తాగడానికి ఆ సురాహిలో ఉండేటటువంటి వాటర్ యూజ్ చేసుకోవడానికి తన దగ్గరే పెట్టుకునేవారు అనమాట. ఈ గిల్లు వెళ్ళేసేసి ఆ కూజా మీద పడుకునేది. ఆ కూజా లోపల వాటర్ వలన ఆ కూజా మొత్తం చల్లగా ఉండేది. ఈ విధంగా అది తనని తాను ఆ ఎండ నుంచి కాపాడుకునేది అనమాట. అట్ ద సేమ్ టైం అది మహాదేవి వర్మ దగ్గరగానే ఉండేదన్నమాట. ఇలా చేసేదన్నమాట గిల్లు. गिलहरियों के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती. ఈ ఉడతల యొక్క ఏజ్ లిమిట్ 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండదు. అతः గిల్లు కి జీవన్ యాత్ర కా అంత ఆహి గయా ఇప్పుడు గిల్లు యొక్క జీవితము సమాప్తం అయిపోయే టైం కూడా వచ్చేసింది. అంటే 2 ఇయర్స్ అయిపోయాయి అన్నమాట. దిన్ భర్ ఉస్నే నా కుచ్ ఖాయా నా బాహర్ గయా అది పొద్దునంతా ఏం తినలేదు, బయటికి కూడా వెళ్ళలేదు ఆ రోజు. रात में अंत की यातना में भी वह अपनी झूले से उतरकर मेरे बिस्तर पर आया. రాత్రి అంతా అది చాలా చాలా బాగా బాధపడిపోయింది. శారీరకంగా చాలా చాలా ఇబ్బంది పడింది, యాతన అనుభవించింది, నరకం అనుభవించింది. అయితే వహ అప్ని జూలే సే ఉతర్కర్ అలాంటి టైంలో అది తన యొక్క ఉయ్యాల నుంచి దిగి మేరీ బిస్తర్ పర్ ఆయా మహాదేవి వర్మ పడుకునే బెడ్ దగ్గరికి వచ్చింది. और ठंडे पंजों से मेरी वही उंगली पकड़कर తన యొక్క పంజాలు చాలా చల్లగా అయిపోయాయి అన్నమాట. ఆ చల్లగా అయిపోయిన పంజాలతోనే మహాదేవి వర్మ గారి చేతి వేలుని పట్టుకుందనమాట. సాత్ హాత్ సే చిప్పక్ గయా ఆ విధంగా పట్టుకొని అతుక్కునేసింది. ఆ చేతిని అతుక్కునింది అనమాట గిల్లు. जिसे उसने अपने बचपन की మరణాసన్ స్థితి మే పకడాతా సేమ్ ఇది ఎలా ఉందంటే ఫస్ట్ చనిపోయే టైంలో అది కాకుల దగ్గర నుంచి మహాదేవి వర్మ దానిని కాపాడారు కదా.
ఆ టైంలో ఎలాగైతే పట్టుకునిందో మహాదేవి వర్మని, ఇప్పుడు కూడా అదే విధంగా ఆవిడని పట్టుకున్నాదనమాట గిల్లు. पंजे इतने ठंड हो रहे थे कि मैंने जाकर हीटर जलाया और उसे उष्णता देने का प्रयत्न किया. పంజే ఇతనే టండ్ హో రహేతే, దాని చేతులు దాని పంజాలు ఎంత చల్లగా అయిపోతున్నాయంటే మహాదేవి వర్మ హీటర్ని పెట్టి దాని బాడీకి వేడిదనాన్ని ఉష్ణతనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసిందనమాట. పరంతు ప్రభాత్కి ప్రథమ్ కిరణ్ కే స్పర్శకే సాథి, కానీ తెల్లవారైంది. తెల్లవారైపోయి సూర్యుడి యొక్క ఫస్ట్ కిరణము రాగానే అది ఫస్ట్ కిరణము గిల్లు యొక్క శరీరాన్ని తాకగానే వహ్ కిసి ఆర్ జీవన్ మే జానే కే లియే సో గయా. ఆ టైంలో అలా కిరణం వచ్చి దాన్ని తాకంగానే అది చనిపోయింది. దాని ప్రాణము వేరే కొత్త రూపాన్ని దాల్చడం కోసం వెళ్ళిపోయినట్టుగా అది తన శరీరాన్ని వదిలేసిందనమాట. అంటే అది చనిపోయిందనమాట. ఉస్కా జూలా ఉతార్ కర్ రఖ్ దియా గయా. ఇంకా తర్వాత వెంటనే దాని ఉయ్యాలను తీసేశారనమాట. ఉయ్యాలని తీసేశారు, దాని ఉయ్యాలని తీసేశారు. ఎందుకంటే ఇప్పుడు అది గిల్లు లేదు కదా, చనిపోయింది. సో ఆ జూలా వేస్ట్ అనమాట, కాబట్టి దానిని విప్పేశారు. ఆర్ కిటికీకి జాలి బంద్ కర్ दी गई. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా గిల్లు లేదు కాబట్టి ఆ కిటికీకి ఉన్నటువంటి ఆ నెట్ ఉంది కదా దానిని మూసేశారు. परंतु गिलहरियों की नई पीढ़ी जाली के उस पार चिक चिक करती ही रहती है. తర్వాత జనరేషన్స్ వచ్చాయి. తర్వాత కొత్త కొత్త గిలహరియా అంటే ఉడతలు, చాలా కొత్త కొత్త ఉడతలు వచ్చాయన్నమాట. అవన్నీ కూడా ఆ గిల్లు ఉండేటటువంటి ఆ జాలి దగ్గరికి వచ్చేసేసి చిక్ చిక్ అని సౌండ్ చేస్తూనే ఉన్నాయి. ఆర్ సోన్ జూహీ పర్ వసంత్ ఆతా హీ రహతా. ప్రతి ఇయరు సోన్జూహి చెట్టుకి వసంతం వస్తూనే ఉంది. అంటే వసంతం రావడం అంటే పూలు బాగా దట్టంగా పూస్తూనే ఉంది సోన్జూహి చెట్టు. సోన్జూహికి లతా కే నీచే గిల్లు కి సమాధి दी गई. సోన్జూహి లత ఆ లత కింద గిల్లుని సమాధి చేశారనమాట. ఇసిలియే భీ కి ఉసే వహ్ లత సబ్సే అధిక్ ప్రియ థీ. ఎందుకు అక్కడే సమాధి చేశారంటే ఆ లత అంటే గిల్లుకి చాలా ఇష్టం. इसलिए भी कि उस लघुगात का किसी वसंती दिन जूही के पीताब छोटे फूल में खिल जाने का विश्वास मुझे संतोष देता है. అది కూడా కాకుండా ఆ సోన్జూహి ఫూల్ పుష్పిస్తాయి, అది విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్నప్పుడు ఆ గిల్లు యొక్క ఆత్మ ఆ పువ్వుల రూపంలో తనను పలకరించడానికి వస్తుందేమో అని చెప్పేసి ఈ మా యొక్క ఆలోచన అనమాట. ఆ ఆలోచన గురించి దానిని అక్కడ సమాధి చేయడం జరిగింది అని చెప్పి మహాదేవి వర్మ చెప్తున్నారనమాట.